వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ జువేరియా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లి ఉండలు. ఓకే అండి, ఇప్పుడైతే ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను 1 కప్పు పల్లీలు వేసుకుంటున్నాను. ఇవి సన్న మంట మీద వేయించుకుందాము. ఓకే అండి, ఇవైతే ఇలా రావాలి. చూడండి, సన్న మంట మీద వేయించుకోవాలండి. అప్పుడే మనకి పల్లి అనేది టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా పొట్టు రావాలి. ఓకే అండి, ఈ పొట్టు క్లీన్ చేసుకొని మనము ఇలా సగానికి చేసుకుందాము మొత్తము. ఓకే అండి, ఇవైతే రెడీ అయిపోయినాయి. ఇలా రావాలండి మొత్తము. ఇది కొంచెం సగం సగం చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడైతే పాకానికి అయితే 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. 1 కప్పు నీళ్ళు వేసుకున్నానండి. ఏవైనా డస్ట్ ఉంటే కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకొని జల్లించేద్దాము. ఓకే అండి, ఇప్పుడైతే పాకం చూద్దాము. మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉందాము. ఇదైతే రెడీ కాలేదండి, ఇంకా కొంచెం రెడీ అవ్వాలి. ఓకే అండి, ఇది వేసేసి మళ్ళీ కలిపెడతాము. ఇట్టా నురగగా రావాలండి లాస్ట్లో. అప్పుడే మనకి పాకం అనేది రెడీ అవ్వండి. మళ్ళీ చెక్ చేస్తున్నాను. ఇలా నీళ్ళల్లో వేసి చెక్ చేసుకోండి. ఓకే అండి, ఇప్పుడైతే మనకి పాకానికి రెడీ అవుతుంది. ఓకే అండి, రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం ఉడికే లోపల మనకైతే రెడీ అయిపోతుంది. ఓకే అండి, ఇప్పుడైతే మనము పల్లీలు అనేది వేసేద్దాము. మనం చూసుకునే లోపల ఇంకొంచెం ఉడికిందండి. ఇదంతా వేసుకొని పల్లీలు బాగా కలుపుకుందాము. దీంట్లో కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి, 1 స్పూను. ఇలా రావాలండి ఉండగా. ఓకే అండి, చేతులు కొంచెం నీళ్ళల్లో ముంచుతా ఇలా ఉండలుగా చేసుకోవాలి. లేకపోతే ఆ పాకం ఎక్కువగా వేడిగా ఉంటుంది, చేతులు కాలిపోతాయి. చేతుల్ని నీళ్ళల్లో తడుపుకుంటా ఇలా ఉండలు చేసుకోండి. ఓకే అండి, మనకైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి. చూడండి, హెల్దీ రెసిపీ అండి. ఓకే అండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నాకైతే చేతులు కాలిపోతున్నాయండి. ఓకే అండి, ఇలా రావాలండి సౌండ్. ఓకే అండి, నా రెసిపీ అయినా మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.